హలో అందరికీ. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి నేను మిక్చర్ ఇంకా బూందీ అయితే ప్రిపేర్ చేశాను. సింపుల్‌గా చేసుకోవచ్చండి ఇంట్లోనే. అసలు ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఏమీ ఉండదు. మన పిల్లలకి మన చేత్తో చేసి పెట్టిన వంటలు ఇంకా అంటే చాలా బావుంటుంది. మనకి రిలీఫ్‌గా ఉంటుంది. పిల్లలకు గూడా హెల్తీకి హెల్తీ బావుంటుంది. అయితే పిండిలో శనగపిండి అండి. నేను హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను. హాఫ్ కేజీ శనగపిండిలో వాము, కారం, ఉప్పు, పసుపు ఇంకా కొంచెం వేడి చేసిన ఆయిల్ ఉంటుంది కదా! అది గూడా వేసుకొని చేయితో కలిపాను ఫస్ట్. కాలుతుంది ఆయిల్ అని చెప్పి. తర్వాత చేయితో మొత్తం స్పూన్‌తో కలిపాను. తర్వాత చేయితో మంచిగా బాగా పిండిని కలుపుకొని కొంచెం పిండిని పక్కకు తీసుకున్నాను. ఎందుకంటే బూందీ కోసం అని చెప్పి. అయితే ఏదైతే మురుకులు చేసే పావు ఉంటుందో కదండీ! దాంట్లో ఆ పిండిని అనేది పెట్టుకొని వేడి నూనెలో మురుకులు ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకొని వేడి ఆయిల్‌లో వేసేయాలి. అయితే ఇక్కడ నేను ఒకటే చేత్తోని చేస్తున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను. అందుకే వీడియో అనేది అట్లా ఉందండి. తర్వాత పల్లీలు ఉంటాయి కదా! పల్లీలు కూడా మీకు కావాలి అనుకుంటే పల్లీలు, కరివేపాకు, తర్వాత కొంచెం కారం, చాట్ మసాలా, గరం మసాలా అవి కూడా దానిపైన వేసుకోవచ్చు. కానీ మనం పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఎలా మన పిల్లలు తింటారో మనం అలా చేసుకోవడం బెటర్. అయితే అలాగే సేమ్ బూందీ కూడా చేశాను చూడండి. మా పిల్లల ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి. అబ్బా! మమ్మీ నేను ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టగానే మమ్మీ సూపర్ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నారు. చూసేయండి మీరే చూడండి. సూపర్ మమ్మీ థ్యాంక్ యూ అని చెప్తున్నారు. సో క్యూట్ కదండి. అట్లా ఆ ఒక్క స్మైల్ కోసం చాలు ఇంకా మనం ఏదైనా చేయొచ్చు. తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసాడండి. 3కి అట్లా 3, 4 అవుతుంది. అయితే సమ్మర్‌లో మనము నిమ్మకాయ జ్యూస్ లేదా ఇంకా మన మజ్జిగ అనేది మనము తాగినామంటే మనకి వడదెబ్బ అట్లాంటివి ఏది రాకుండా ఉంటుందండి. అండ్ పిల్లలకు కూడా కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది కదా! అట్లా కూడా ఏమి మంట అనేది ఏమీ ఉండకుండా ఉండాలంటే మనం ఒక లెమన్ జ్యూస్ ఇంకా మజ్జిగ తాగితే ఖతమండి. అట్లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అయితే మా హస్బెండ్ కోసం అయితే ఇప్పుడు నేను నిమ్మకాయ రసం అయితే చేస్తున్నాను. నిమ్మకాయ రసంలో కొంచెం సాల్ట్ ఇంకా 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను నేను. తర్వాత వాటర్ వేసుకొని అటు ఇటు అనుకుంటూ మంచిగా అవన్నీ మిక్స్ అయ్యేలాగా చేసుకున్నానండి. తను తాగే కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాతనే నేను తనకిస్తాను. ఎందుకంటే ఎండలో పోయేస్తాడు కదా! కొంచెం తాగితే చల్లగా ఉంటుందని చెప్పి. తనకంటే ముందు ఏది చేసినా మనం ఫస్ట్ టేస్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేశాను. బావుంది. ఇంకా మీకు ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హోప్ యూ లైక్ ద వీడియో. బాయ్ అండి.